కవిత తిరుగుబాటు అయితే పతాక స్థాయికి చేరిందని చెప్పాలి. కవిత ఇక అన్నతో నేరుగా పోరాడుతుంది అంతే, ఓపెన్గా చెప్పాలంటే. కాకపోతే ఒక పద్ధతి, పాడు, ఆలోచన, స్పష్టత ఏమీ లేదు. ఇక్కడ ఓ పక్కన నాన్నకి ద్రోహం చేస్తోంది, పార్టీకి ద్రోహం చేస్తోంది. అదే సందర్భంలో పార్టీకి విధేయత ఉన్నట్టు నటిస్తోంది. బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి? వెళ్ళి నాన్న దగ్గరికి ఎందుకు వెళ్ళి కూర్చుని మాట్లాడకూడదు? ఎందుకు అన్నయ్య దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడకూడదు? లేదు పార్టీ ఆఫీసులోకి వెళ్ళి ఎందుకు కూర్చుని మాట్లాడకూడదు? నా లెటర్ లీక్ చేశారు, నా లెటర్ లీక్ చేశారు. ఈమె అమెరికా వెళ్ళినప్పుడే ఎందుకు లీక్ అయింది? వచ్చిన తర్వాత ఈమె ఎందుకు ఓన్ చేసుకుంది? అంటే ఆవిడే లీక్ చేసి ఉండొచ్చుగా. లేదనుకుంటే అంతకుముందే ఎప్పుడో రాసినప్పుడు కేటీఆర్ లీక్ చేయాలనుకుంటే అంతకుముందే లీక్ చేయొచ్చు కదరా. అక్కడ బేసిక్గా ఒక రచ్చ చేయాలనుకుంది, తను తిరుగుబాటు చేస్తున్నాను అన్నటువంటిది ఒక ధమ్కి ఇవ్వాలనుకుంది అన్నయ్యకి, నాన్నకు ఒక ధమ్కి ఇవ్వాలనుకుంది. వాళ్ళు లైట్ తీసుకునేటప్పటికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈలోపు రేవంత్ దీన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటున్నాడు. రాధాకృష్ణ ద్వారా కవిత క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నాడు. కాంగ్రెస్లో చేరిపోబోతోంది, కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉంది అంటం ద్వారా మిగతా ఎమ్మెల్యేల మీద, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేల మీద ఒక సైకలాజికల్ ప్రెషర్ తెచ్చి కవిత మూమెంట్ను అడ్డం పెట్టి కవితే ఎమ్మెల్యేలను తీసుకుని కాంగ్రెస్లోకి వద్దాం అనుకుంటున్నప్పుడు మనం వెళ్తే తప్పేంటి? ఎందుకంటే ఇప్పుడు 2/3 ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ వైపుకి వెళ్ళకపోతే రేపో మాపో సుప్రీంకోర్టు తీర్పు మొన్ననే కీలకమైన కామెంట్లు చేసింది. నీకు ఎంతకాలం కావాలి ఏంటి అన్నటువంటిది. దాని ప్రకారం ఇప్పుడు 10 మంది వెళ్ళినటువంటి వాళ్ళు అనర్హత వేటు పడే పరిస్థితుంది. అదే జరిగితే ఎన్నికలు జరగాల్సినటువంటి వాతావరణం ఉంది. అందులో సుప్రీంకోర్టు ఇక ఎనఫ్, అంతకు మించిన ఆప్షనే లేదు. అది జరిగితే కాంగ్రెస్ పార్టీ బతుకు బస్టాండ్ అయిపోతుంది. అదే ఇప్పుడు కనుక ఓ 2/3 అక్కడికంటే ఇంకో 15 మందిని అటు చేర్చుకోగలిగితే పని జరుగుతుంది. అలా జరగాలంటే అక్కడ కేటీఆర్ అడ్డుపడ్డాడు, కేసీఆర్ అడ్డుపడ్డాడు, ఆగిపోయి ఉన్నది. ఈ సిచ్యువేషన్లో ఇంకోటి కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వెళ్ళిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు సాటిస్ఫైడ్గా లేరు. వాళ్ళలోనే అసంతృప్తి ఉంది, వాళ్ళకి ఏ ప్రయోజనము నెరవేరట్లేదు. వాళ్ళు అక్కడ శుద్ధపూసల్లాగా పక్కన కూర్చోవాల్సి వస్తుంది. దాంతో వెక్స్ అయి కొత్త వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. ఇప్పుడు రాధాకృష్ణ గారి ద్వారా పదే పదే కవిత వెళ్ళిపోబోతోంది, 6గురితో వెళ్ళిపోబోతోంది, 10 మందితో వెళ్ళిపోతుంది అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకురావడం ద్వారా వాళ్ళల్లో ఒక అభద్రతా భావాన్ని సృష్టించి కాంగ్రెస్కి హెల్ప్ చేయాలనుకుంటున్నారు. అది క్లియర్గా కనబడుతుంది. వాళ్ళ పత్రిక ఒకటే రాసుకొస్తుంది. రాధాకృష్ణ గారికి రేవంత్కు ఉన్నటువంటి డీలింగ్ తెలుసు. అట్లాగే చంద్రబాబు గారు కూడా నిన్న బనకచర్ల గురించి బీఆర్ఎస్ని మాట్లాడారు తప్పించి కాంగ్రెస్ కూడా మాట్లాడిందిగా, రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడుగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడాడుగా. వాళ్ళెవరి గురించి ప్రస్తావించలేదు. అంటే వీళ్ళందరి బంధం ఒకటి స్పష్టమవుతుంది. అందులో భాగంగా జరుగుతున్నటువంటి గేమ్లో ఇంతకుముందు షర్మిల ఎలా పావుగా ఉపయోగపడిందో, షర్మిలనేమో పాజిటివ్గా పావుగా వాడి జగన్ని చెడగొట్టారు. ఇక్కడ కవితని నెగిటివ్గా వాడి బీఆర్ఎస్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి చదరంగంలో ఆవిడ ఒక పావుగా మారుతుంది. ఎట్ ద సేమ్ టైం తన తండ్రికి సంబంధించినటువంటి పరిణామం ఏం చేయాలి, తన అన్నకి సంబంధించినటువంటి పరిణామం ఏం చేయాలి అన్నటువంటి దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పుడు 3 కోణాలు. ఒకటి, బీఆర్ఎస్లోనే ఉన్నా ఉపయోగం లేదు, ఎట్లాగూ కేటీఆర్ తన ఆధిపత్యాన్ని వదులుకునే ప్రసక్తే లేదు. కేసీఆర్నైనా పక్కన పెట్టుకుని పనిచేసుకోగలిగినటువంటి సిచ్యువేషన్. కేసీఆర్ తన కొడుకును కాదని ఈమెకేమి పెత్తనం ఇచ్చేటటువంటి పరిస్థితి ఏం లేదు. ఈమెకి సొంతగా పార్టీ పెట్టుకుంటే పట్టించుకునే నాదుడు. పోనీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తే అక్కడ శతకోట్లింగాల్లో బోర్డులింగం వ్యవహారంలాగా నడుస్తుంది. అదే సందర్భంలో బీజేపీకి పోదామంటే రానియదు అది. ఇది ఓవరాల్ సిచ్యుయేషన్. ఒక ఆవేశపూరిత రాజకీయాలు లేదా చుట్టూ నలుగురు కూర్చుని నువ్వు సూపర్ అంటే పొగుడుతుంటే ఆ ట్రాప్లో పడిపోయే రాజకీయాలలో వెళ్తే ఎట్లుంటుందో అది ఇప్పుడు కవిత ఫేస్ చేస్తోంది.